మీరు ఒక గ్రూప్ సబ్జెక్ట్ని కేవలం క్వాలిఫికేషన్ని సంపాదించుకోవడం అనేటటువంటిది మీ క్యారెక్టర్ బిల్డింగ్ చేయలేదు. ఎందుకో తెలుసా అండి? జీవితం అనేటటువంటిది ఎత్తుపల్లాలతో ఉండి తీరుతుంది. మిమ్మల్ని మీ గ్రూప్ సబ్జెక్టు జీవితంలో వచ్చే ఉద్ధాన పతనముల నుండి రక్షించలేదని గమనించ ప్రార్థన. మీరు ఎంత ఎంటెక్ అవ్వండి, ఎంత ఐఐటి అవనివ్వండి, ఎంత ఐఏఎస్ అవనివ్వండి, మీరు తట్టుకోగలిగిన శక్తి మీకుంటే మీరు ఉపయోగపడతారు. మీకు మీరు ఉపయోగపడతారు, 10 మందికి ఉపయోగపడతారు. మీకు మీరు ఉపయోగపడకుండా 10 మందికి ఉపయోగపడకుండా ఎప్పుడు పోతారో తెలుసా అండి? మీకు అసలు షాక్ అబ్జార్బర్లా తట్టుకోగలిగిన శక్తి మీకు లేకపోతే. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. మృత్పిండము అంటారు. మట్టి ముద్దని ఇలా నేను పట్టుకుంటే, ఇలా నేను ఆడుతుంటే ఆ మట్టి ముద్ద పొరపాటున నా చేతిలోంచి కింద పడింది అనుకోండి, అంతే, ఇక పైకి లేవదు. ఒక్కసారి నేను ఆడుతుండగా పొరపాటున నా చేతిలోంచి జారి కింద పడినటువంటి మట్టి ముద్ద ఇక పైకి లేవదు. అదే నేను ఒక రబ్బర్ బంతితో ఆడుతుంటే ఎంత కింద పడిందో అంత పైకి లేస్తుంది. అలా పైకి లేవగలిగిన శక్తి కోసం మీరు విద్యార్థులై ఉన్నారు తప్ప చిన్న ఫెయిల్యూర్ కూడా లేకుండా మీ కెరీర్ని ఉంచుకోవడం మీకు జీవితంలో సాధ్యం కాదు. బీ ప్రిపేర్డ్ ఫర్ ఎ ఫెయిల్యూర్. ఎక్కడో అక్కడ మీరు ఎంత గొప్ప వాళ్ళవండి, మీరు ఎంత గొప్పగా రాయగలిగిన వాళ్ళవనివ్వండి, ఎంత గొప్పగా చెప్పగలిగిన వాళ్ళవనివ్వండి, ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని నింద చేసేవాడు ఉండి తీరుతాడు. మహాత్మా గాంధీకి వంకపెట్టని వాడు లోకంలో లేడు. చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి కూడా వంకపెట్టని వాళ్ళు ఈ లోకంలో లేరు. వివేకానందుణ్ణి ఎత్తిపొడవని వాళ్ళు లేరు. ఈశ్వరుడు నోరిచ్చాడు కాబట్టి ఎవడు ఏదైనా మాట్లాడతాడు. కానీ మృత్పిండమై మీరు పాడైపోకండి. మీరు ఎక్కడో అక్కడ ఏదో ఒక పొరపాటు మీ వల్ల జరగచ్చు. జరిగిన నాడు మీరు మట్టి ముద్దలా కింద పడద్దు. బీ బ్రేవ్ టు యాక్సెప్ట్ యువర్ మిస్టేక్. ఎస్, ఐ డిడ్ ఇట్.